వెలుగులో చట్ట విరుద్ధమని తేలితే సర్ను పక్కన పెడతాం ఈసీని హెచ్చరించినటువంటి సుప్రీంకోర్టు. వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి. సవర్ణ చట్టంలోని పలు కీలక ప్రొవిజన్లపై సుప్రీం స్టే. ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్. పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షణ. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక ఫీజు బకాయిల రిలీజ్కు ఓకే. వెంటనే 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్నటువంటి సర్కార్. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు సఫలం. ఇక ఇండియా పాక్ మధ్య షేక్ ఖాన్ వివాదం. ఇవాళ భారత్కు యుఎస్ వాణిజ్య ప్రతినిధి లించ్. ఈ వారంలో రాష్ట్రానికి 80,000 టన్నుల యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలిస్తున్నదని అయితే మంత్రి తుమ్మల. ఇది ఏమైనా సరే యూరియా కోసం అయితే రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే దీని పరిష్కార మార్గం చూపేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులారా. ఇక పత్తి అమ్మకాలకు స్లాట్ బుకింగ్. కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చినటువంటి సిసిఐ రైతు పంట వివరాలతో స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకాలను అయితే ఇచ్చారు మిత్రులారా. ముఖ్యంగా పత్తి అమ్మకాల్లో మిల్లర్లు దానికి సంబంధించినటువంటి మిల్లులలో కొర్రీలు పెడుతురా పత్తి పోయినటువంటి దాంట్లో కింటా పెట్టి కటింగ్ పెట్టి. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరంగల్ దగ్గర ఒక కాటన్ మిల్కి వెళ్ళిన. కాటన్ మిల్కి వెళ్తే అతను దాదాపు కింటా 10 కేజీలు కటింగ్ పెట్టిండు. అంటే ఒక బొలేరోలో దాదాపు 30 క్వింటాలు ఉంటే అదో ఏదో సాగు చూపెట్టిండు, అది చూపెట్టింది. ఎట్లయినా దూరంగా పోయినాక మేము రివర్స్ అయితే ఇంటికి తెచ్చుకోలేం కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఆ 110 ఏం చేసినారు, ఆ వే బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ పోయేటప్పుడు ఆ 110 మళ్ళీ ప్లస్ చేసుకున్నాను అనమాట. అంటే అది గవర్నమెంట్కి పోదు, ఇటు ఇది పోదు. ఆ మిల్లర్ల దోపకం అన్నమాట. ఆ కింటా పైసలు ఆ మిల్లోనికి పోతాయి అనమాట. ఆ విధంగా దోపక వ్యవస్థ అయితే ఉన్నది మిత్రులారా. ఖచ్చితంగా అలాంటి వారు ఉంటే ఖచ్చితంగా నేనైతే అడిగిన అతనితో పెట్టి గొడవ కూడా పెట్టుకున్నాను. దానికి సంబంధించినటువంటి చైర్మన్తో, పత్తి మిల్ చైర్మన్తో గొడవ పెట్టుకుంటే పెద్ద గొడవ అయితే ఇక లాస్ట్కి అది లేదంటే మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత వేస్తామని చెప్పి ఇక నేను అటు పోలేదు, అది వేయలేదు అనమాట ఆ పైసలు. ఆ విధంగా అయితే కొన్ని మిల్లులలో ఖచ్చితంగా ఈ దోపక వ్యవస్థ అయితే నడుస్తున్నది మిత్రులారా. అలాంటివి రాకుండా రైతులకు మంచి చేసేటువంటి విధంగా, మేలు చేసేటువంటి విధంగా వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి. ఈ జీతాలకు మించి లోన్లు, ఈఎంఐకి తిప్పలు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే ఎక్కువ, జాబ్ రాగానే కార్లు, బైకులు, ఫ్లాట్ల కొనుగోలు, లోన్లు. ఏ ఎఫెక్ట్తో జాబ్స్ కోల్పోతున్నటువంటి టెకీలను అయితే ఈఎంఐ ఆప్షన్ వచ్చినాక తలకు మించిన భారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూసుకోండి. ఫోన్లు లక్షలు పెట్టి ఫోన్లు కొనుక్కోవడం, లేకపోతే బండి కొనుక్కోవడం, ఈ గంటలేక ఈఎంఐ గంటలేక నానా అవస్థలు కావడం. 1st తారీఖు రాగానే 5వ తారీఖు రాగానే అదొక మానసికంగా ఒత్తిడి. ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్. భారత్ మా మక్కలు కొనాలి, లేకపోతే అమెరికన్ మార్కెట్లోకి రాకుండా చేస్తామని యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి. 180 కోట్ల మంది అని కొడతారు, బొట్టెడు మొక్కలైనా కొనలేరని కామెంట్ అని అయితే. బండి సంజయ్పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా, ఇజ్జత్ దావాలకు భయపడాలని అయితే బండి సంజయ్. వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఈనాడులో చూసుకున్నట్లయితే కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం, తెరపైకి కొత్త ప్రాజెక్టులు. బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. వీధి దీపాలపై పక్కాగా లెక్క, ప్రతి లైటు వెలగాలి, అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొన్ని కీలక నిబంధనలపై స్టే. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు. అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తామని అయితే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. ఈ సంక్షోభం ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే. ప్రారంభ వేతనం కొలమానం కాదు, అనుభవం తర్వాత భారీగా ప్యాకేజ్. ఈనాడుతో నైపర్ గువాహటి డైరెక్టర్ ఆచార్య యుఎస్ఎన్ మూర్తి. ఇక సర్కారుతో చర్చలు సఫలం, కళాశాలల బంద్ విరమణ. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపేత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్టు టీఏఎన్హెచ్ఏ ప్రకటన. ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ అందరికీ నాణ్యమైన ఆరోగ్య భద్రత అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఆరోగ్యశ్రీ సేవల నిలిపేత గురించి ఇచ్చారు. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందాం, నిర్ణయాత్మక చర్యలకు ఇదే తగిన సమయం. ఇస్లామిక్ అరబ్ నేతల ఉద్ఘాటన. దోహాలో 50కి పైగా దేశాల అత్యవసర పెట్టి బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా, ఫిర్యాదుదారుల వాంగ్మూలం నమోదు. ఇక వంతారాపై సిట్ నివేదికను ఆమోదించినటువంటి సుప్రీంకోర్టు. అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలను అయితే ఇచ్చారు మిత్రులారా. చట్టపరంగా ఏ ఉల్లంఘనలు లేవు. జంతు సంక్షేమం మరియు సదుపాయాలు, ఆర్థిక ఆరోపణలు, పునరావృత ఆరోపణలు, అవే ఆరోపణలు అనేక మార్లు వంతారా ఎదుర్కొందని కోర్టు గమనించింది. కానీ అవన్నీ ఆధారాలు లేనివే. అటువంటి ఊహాజనిత నిరాధార పిటిషన్ దాఖలు చేయడం వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అని ముక్తాయించిందని అయితే వంతారా గురించి ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక సాక్షి చూసుకున్నట్లయితే సాక్షిపై కక్ష, పత్రికా స్వేచ్ఛపై దాడి అని అయితే ఒక వార్తా కథనం. ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం అని ఇంకో వార్త. ఫీజు చర్చలు సఫలం.
ఇక వంతారాకు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని అయితే అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. ఇక వీధి దీపాలకు సోలార్ పవర్, 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి. ఐసీడీఎస్ నిర్వీర్యానికే రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుపై అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధ్వజం. ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ ఓకే. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత. కోటి కార్డులు రికార్డు స్థాయికి చేరినటువంటి తెల్ల రేషన్ కార్డులు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటికి 89,95,000. ఇప్పుడు 1,22,324 నెలలో 1,00,000 కార్డుల పంపిణీ. కొత్త రేషన్ లబ్ధిదారులకు దసరా కానుకగా సన్నబియ్యం. ఇక 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ. రష్యా కష్టం మనకు లాభం. ఓ దొంగకోళ్ల కేసు పోలీస్ వర్సెస్ పోసియానా. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల విలువైన 4 పందెం కోళ్ల చోరీ. ఏలూరు జిల్లాలో ఘటన. కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కదిలినటువంటి డొంక. విచారణ పేరుతో ఇంట్లోకి ప్రశ్నించి బెదిరించినటువంటి ఏపీ పోలీసులు వారిని స్టేషన్ తరలించిన స్థానిక పోలీసు స్టేషన్కి వచ్చి తమ బృందాన్ని విడిపించి తీసుకెళ్లినటువంటి ఏపీ చింతలపూడి సీఐ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక బండి సంజయ్పై పరువు నష్టం దావా అని అయితే ఆంధ్రజ్యోతిలో ఈ వార్తా కథనాలు. ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే బోధనం సఫలం, ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ. ఇక వీధి దీపాలకు సోలార్ పవర్. 5 ఓడల్లో వస్తోంది యూరియా. రాష్ట్రానికి వారం రోజుల్లోనే 40,000 మెట్రిక్ టన్నుల యూరియా. ఢిల్లీలో మంత్రి తుమ్మల కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శితో భేటీ. మంత్రి విజ్ఞప్తితో ఉత్తర్వులు జారీ. తీరనున్నటువంటి యూరియా కష్టాలను అయితే మొత్తం 80,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని కార్యదర్శి హామీ. ఇక దిగొచ్చినటువంటి ట్రంప్. విదేశీ ఉద్యోగులపై అమెరికా అధ్యక్షుడు యూటర్న్. దక్షిణ కొరియా ఉదంతంతో మారినటువంటి వైఖరి. నైపుణ్య కార్మికులను తెచ్చుకోవచ్చని వెసులుబాటు ఇచ్చినటువంటి ట్రంప్. రైలు టికెట్కు ఆధార్. మళ్లీ వాణిజ్య చర్చలు. వానలే వానలు. ఈ నెల 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎలర్ట్ జారీ. జైత్రయాత్రకు సిద్ధం కావాలి. జూబ్లీ హిల్స్ నుంచే ప్రారంభానికి కేటీఆర్ గారు. మోడీ కొత్త అస్త్రం. జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి యోచన. ఓబీసీ 46%. విప్లవాత్మక నిర్ణయం దిశగా కేంద్రం అనేది. బీహార్ ఎన్నికల ముంగిట ఓబీసీ అస్త్రం. భారీ బహిరంగ సభలో ప్రకటించేటువంటి ఛాన్స్. బీహార్లో 85% బీసీలే. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని అండగా ఓబీసీలు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఓట్ బ్యాంక్ దేశవ్యాప్త ప్రభావం చూపించేలా తాజా స్కెచ్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక పొరుగు మంటలు మనకు అంటవు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగినటువంటి ఉదాంతాలపై మనకు ఒక వార్త కథనం ఇచ్చారు. సరిహద్దు దేశాల్లో అవినీతి ప్రకంపనలు. 3 దేశాల్లోనూ పాలకులపై అసహనం. ప్రభుత్వాలపై ప్రజల ఆగ్రహ జ్వాలలు. భారత్లోనూ అవినీతి, బంధుప్రీతి, ఆర్థిక వ్యత్యాసాలు, వారసత్వ రాజకీయాలు, ప్రజల్లో ఆగ్రహావేశాలు. అయినా తిరుగుబాటుకు అవకాశం లేదని పకడ్బందీ వ్యవస్థలను అయితే ఇచ్చారు మిత్రులారా. మార్చి కల్లా నక్సల్స్ను నిర్మూలిస్తామని బండి సంజయ్ గారు. ఇక మన తెలంగాణలో వక్ఫ్పై పాక్షిక స్టే. రేపు ప్రజాపాలన దినోత్సవం.